ఈ అమావాస్య రోజున మీరు కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్తే కంపల్సరీగా కూష్మాండ దీపం పెట్టండి. ఎలా పెట్టాలో దాని వల్ల కలిగే ప్రయోజనాలు నేను చెప్తాను. కాలభైరవ స్వామికి గుమ్మడికాయ దీపం చాలా విశేషం. ముఖ్యంగా కాలభైరవాష్టమి లేదా ప్రతి నెల వచ్చే అష్టమి రోజున తెల్ల గుమ్మడికాయను లోపల తులచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో భైరవుని ముందు దీపం వెలిగిస్తే అష్టదరిద్రాలు, శత్రు భయాలు, రాహుకేతు దోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. కాలభైరవ స్వామికి ఎలా దీపం వెలిగించాలి? ఒక తెల్ల గుమ్మడికాయను తీసుకొని పైన మూతలా కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసివేసి శుభ్రం చేసుకోవాలి. ఆ గుమ్మడికాయలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి కొత్త వత్తి వేసి దీపం వెలిగించాలి. కాలభైరవాష్టమి, అష్టమి తిథి లేదా శనివారం సాయంత్రం లేదా రాత్రి టైంలో ఈ పూజ చేయడం చాలా విశేషం. దీపం వెలిగించేటప్పుడు ఓం కాలభైరవాయ నమః అని స్మరిస్తూ కాలభైరవాష్టకం పఠించడం మంచిది. కాలభైరవునికి మిరియాల పొడి చల్లిన నల్ల మినుముల వడలను ప్రసాదంగా సమర్పించవచ్చు. శని, రాహు, కేతు దోషాల నుండి ఉపశమనం కలుగుతుంది. శత్రువుల నుండి కూడా మనకి రక్షణ, ఆకస్మిక ప్రమాదాల నుండి విముక్తి మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అప్పుల బాధల నుండి కూడా ఉపశమనం కలిగి ఐశ్వర్యం పొందుతుంది. దుష్టి దోషాలు, నరకోశ దుష్ట శక్తుల మరియు శత్రుభయం నుండి కూడా రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆయుర్దాయం పెరుగుతుంది. సమయానికి అడ్డంకులు కలగకుండా చూస్తాడు ఆ కాలభైరవుడు. ప్రయాణాల్లో కూడా రక్షణ కల్పిస్తాడు. తలరాతను సైతం మార్చే శక్తి ఈ దీపారాధనకి ఉంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజు మీరు కనుక కాలభైరవ స్వామి గుడికి వెళ్తే తప్పకుండా కూష్మాండ దీపం మర్చిపోకుండా పెట్టండి.